Hello guys, welcome back to our channel with a new video. Guys, last Aratai app యొక్క డీటెయిల్స్ వీడియోలో Aratai ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలనే వీడియో చేస్తానని చెప్పాను కదా. సో ఈ వీడియోలో Aratai ఛానల్ ఎలా క్రియేట్ అయ్యాలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో గైస్, యాప్ హోమ్ స్క్రీన్ లో ఇక్కడ టాప్ లో ఉన్న 3 డాట్స్ పై క్లిక్ చేస్తే మనకి ఛానల్స్ అనే ఆప్షన్ కనబడుతుంది. సో ఈ ఛానల్స్ పై క్లిక్ చేస్తే నెక్స్ట్ మనకి ఇక్కడ క్రియేట్ ఛానల్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా. దీనిపై క్లిక్ చేద్దాం. ఓకే, ఇక్కడ Aratai ఛానల్ కి సంబంధించిన కొత్త ఇన్ఫర్మేషన్ అయితే కనబడుతుంది. లెట్స్ క్లిక్ ఆన్ క్రియేట్ ఛానల్ ఎట్ ద బాటమ్. ఓకే, ఇక్కడ మనం క్రియేట్ చేయబోయే ఛానల్ యొక్క డీటెయిల్స్ లైక్ టైటిల్, ఛానల్ గురించిన చిన్న డిస్క్రిప్షన్, ఇంకా మన ఛానల్ ఏ కేటగిరీ టాపిక్స్ పై బేస్ అయి ఉంటుంది అని ఛానల్ యొక్క కేటగిరీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేస్తే ఇక్కడ మన ఛానల్ కు ఒక ప్రొఫైల్ ఇమేజ్ అనేది అప్లోడ్ చేయమంటుంది. ఓకే, అప్లోడెడ్. లెట్స్ క్లిక్ నెక్స్ట్. నెక్స్ట్ స్క్రీన్ లో మనకి ఛానల్ టైప్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మన ఛానల్ నేమ్ తో సెర్చ్ చేస్తే అందరికి కనబడాలనుకుంటే పబ్లిక్ అని, లేక మనం లింక్ షేర్ చేసిన వాళ్ళకి మాత్రమే కనబడాలనుకుంటే ప్రైవేట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఛానల్ లింక్ లో మన Aratai ఛానల్ కి యూట్యూబ్ ఛానల్ హ్యాండిల్ లేదా లింక్ లా ఇక్కడ సెర్చ్ చేసినప్పుడు అందరికి ఈజీగా దొరికేలా ఒక హ్యాండిల్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. తర్వాత క్రియేట్ పై క్లిక్ చేయగానే నెక్స్ట్ స్క్రీన్ లో మన కాంటాక్ట్స్ లో ఉన్న వాళ్ళని సబ్స్క్రైబర్ లా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో గైస్, ఛానల్ అయితే క్రియేట్ అయింది. ఇక్కడ టాప్ రైట్ లో ఉన్న ఈ 3 డాట్స్ పై క్లిక్ చేసి ఇక్కడ ఛానల్ అనే ఆప్షన్ లోకి వెళ్తే ఇక్కడ ఇందాక మనం క్రియేట్ చేసుకున్న మన కొత్త ఛానల్ అయితే కనబడుతుంది. సో దీనిపై క్లిక్ చేస్తే ఇలా చాట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ టాప్ రైట్ లో ఉన్న ఈ 3 డాట్స్ పై క్లిక్ చేస్తే ఇందులో మనకి ఇంకొన్ని ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి. ఇందులో ఉన్న పిన్ అనే ఆప్షన్ తో మన ఛానల్ ని అన్నిటికంటే టాప్ లో ఉండేలా పిన్ చేసుకోవచ్చు. మ్యూట్ ఆప్షన్ తో మన ఛానల్లో ఉన్న పోస్ట్లకు వచ్చే నోటిఫికేషన్స్ అయితే మ్యూట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ షేర్ ఆప్షన్ తో మన ఛానల్ లింక్ ని అందరికీ షేర్ చేసుకోవచ్చు. అండ్ చాట్ బ్యాక్గ్రౌండ్స్ తో మన ఛానల్ యొక్క చాట్ బాక్స్ లో మనకి నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఈ యాడ్ షార్ట్ కట్ అనే ఆప్షన్ ఏంటంటే ఈజీ యాక్సెస్ కోసం మన Aratai ఛానల్ షార్ట్ కట్ ని మన ఫోన్ యొక్క హోమ్ స్క్రీన్ పై ఒక ఐకాన్ లా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఈ బ్రాడ్కాస్ట్ బాక్స్ ద్వారా మనం మన ఛానల్లో ఏదైనా పోస్ట్ పెట్టాలనుకుంటే పెట్టొచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం మన ఛానల్ యొక్క ప్రొఫైల్ పిక్ పై క్లిక్ చేస్తే మన ఛానల్ యొక్క డాష్ బోర్డ్ అయితే ఇక్కడ కనబడుతుంది. ఇందులో ఫస్ట్ ఈ యాడ్ అనే ఆప్షన్ తో మన Aratai కాంటాక్ట్స్ కి ఛానల్ లింక్ షేర్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పొచ్చు అనమాట. ఇందాక మనం చెప్పుకున్నట్టు మ్యూట్ తో మన పోస్ట్లకు వచ్చే నోటిఫికేషన్స్ ని మనం అనుకున్నంత సేపు మ్యూట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఈ పిన్ ఆప్షన్ కూడా ఇందాకే చెప్పుకున్నాం, మన ఛానల్ ఎప్పుడు టాప్ లో ఉండేలా పిన్ చేసుకోవచ్చు అని. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్న మోర్ ఆప్షన్ పైన ఉన్న ఈ 3 డాట్స్ క్లిక్ చేస్తే ఇందులో 4 ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో ఉన్న ఈ ఎడిట్ ఛానల్లోకి వెళ్తే ఇక్కడ మనం ఛానల్ డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఈ యాడ్ షార్ట్ కట్ అనే ఆప్షన్ తో మన ఛానల్ ని ఒక ఐకాన్ లా మన ఫోన్ హోమ్ స్క్రీన్ పై యాడ్ చేసుకోవచ్చు. అండ్ క్లియర్ మెసేజెస్ ఆప్షన్ తో మన ఛానల్ కి వచ్చిన మెసేజెస్ అన్ని రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఈ డిలీట్ ఛానల్ ఆప్షన్ తో మన Aratai ఛానల్ ని కంప్లీట్ గా డిలీట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఛానల్ లింక్ లో మన Aratai ఛానల్ యొక్క లింక్ కాపీ చేసి డైరెక్ట్ మెసేజ్ లా సెండ్ చేయొచ్చు, లేదా మన Aratai కాంటాక్ట్స్ కి ఫార్వర్డ్ ఆప్షన్ తో పంపొచ్చు, లేదా షేర్ ఆప్షన్ తో వేరే వాట్సాప్, ఫేస్బుక్ లేదా వేరే సోషల్ మీడియా యాప్స్ లో కూడా షేర్ చేయొచ్చు అనమాట. లేదా క్యూఆర్ కోడ్ ఆప్షన్ తో మన ఛానల్ యొక్క క్యూఆర్ కోడ్ ని షేర్ చేసి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ స్టార్ట్ మెసేజ్ లో మనకు వచ్చిన మెసేజ్ కి స్టార్ ఇచ్చి ఫేవరెట్ మెసేజ్ లా సెట్ చేసుకోవచ్చు. అండ్ అడ్మినిస్ట్రేటర్స్ లో మన ఛానల్ కి మన Aratai కాంటాక్ట్స్ లో ఉన్న ఇంకెవరినైనా అడ్మినిస్ట్రేటర్ గా యాడ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ సబ్స్క్రైబర్ ఆప్షన్ లో మన Aratai ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్ అందరూ ఇక్కడ కనబడతారు అనమాట. తర్వాత ఛానల్ సెట్టింగ్స్ లోని రియాక్షన్స్ ఆప్షన్ లో మనం పెట్టిన పోస్ట్ కి రియాక్ట్ అవ్వడానికి ఎమోజీస్ ఉంటాయి కదా, అవి ఎన్ని ఉండాలి, ఏవేవి ఉండాలని ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ షో సిగ్నేచర్ అంటే నాకు కూడా క్లియర్ గా తెలియదు, మేబీ సంథింగ్ లైక్ వాటర్ మార్క్ లా అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ మనకు తెలిసిందే చాట్ బ్యాక్గ్రౌండ్స్ అంటే మన ఛానల్ యొక్క చాట్ బాక్స్ లో మనకి నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ చేసుకోవచ్చు అని. అండ్ ఇక్కడ మన Aratai యాప్ హోమ్ స్క్రీన్ లో కూడా చూడొచ్చు. మనం ఛానల్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆల్ డైరెక్ట్ గ్రూప్స్ అనే ఆప్షన్ పక్కకి ఛానల్స్ అనే ఆప్షన్ కూడా వచ్చింది. ఓకే గైస్, Aratai ఛానల్ గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. నేను ఇంకేమైనా మిస్ అయ్యాను అనుకున్నా, లేదా మీకేమైనా డౌట్ అనిపించినా కామెంట్ చేయండి. ఎనివే ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ అండ్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి టెక్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ నెక్స్ట్ వీడియో. టిల్ నెక్స్ట్ స్టే ట్యూన్డ్, కీప్ వాచింగ్ అదర్ వీడియోస్ ఆన్ అవర్ ఛానల్. బై బై, జై హింద్.